మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. జవాన్ మూవీ వైల్డ్ వైడ్ గా విడుదలైంది. 2 పాత్రల్లో కింగ్ ఖాన్ పర్ఫార్మెన్స్ కి జనం ఫిదా అవుతున్నారు. ఆర్ట్లీ మేకింగ్ కి బాక్స్ ఆఫీస్ లో పూనకాలి అంటూ ఈ మూవీకి హిట్ టాక్ పెరిగింది. ఈ వారం నిజంగా బాక్స్ ఆఫీస్ లో సందడి పెరిగినట్టుంది. ఒకవైపు పాన్ ఇండియా లెవెల్లో జవాన్ దుమ్ము దులుపుతోంది. మరోవైపు మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి కూడా ఈ రోజు వచ్చింది. వైల్డ్ వైడ్ గా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మూవీ ఖుషి టాలీవుడ్ లో సోసోగా ఆడినా పొరుగింట్లో బానే సందడి చేస్తోంది. మొన్న యూఎస్ లో 2 మిలియన్లు, ఇప్పుడు తమిళనాడులో 7 కోట్లు రాబట్టింది సినిమా. టాలీవుడ్ కోలీవుడ్ లో దుమ్ము దులిపిన జైలర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ రోజు నుంచి ఓటీటీలో అందుబాటులో ఉండబోతోంది. రజనీ జోరు డిజిటల్ ప్లాట్ఫామ్ లో కూడా కనిపించబోతోంది. పుష్ప 2 షూటింగ్ తాలూకు లీకులు పెరిగిపోయాయి. భారీగా లారీలను ఆపి ఉంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ సినిమా టీం మాత్రం ఓ గ్రాఫికల్ క్లిప్ లీక్ అయిందని కంగారు పడుతోంది. కానీ అంతవరకు ఆ క్లిప్ ఎక్కడా ఫోకస్ కాలేదు. అయితే ఫిల్మ్ టీం మాత్రం జాగ్రత్తలు పెంచిందని తెలుస్తోంది. బాలీవుడ్ దివంగత నటి దివ్య భారతి బయోపిక్ షాక్ ఇవ్వనుంది. తమన్నా లీడ్ రోల్లో మలయాళ డైరెక్టర్ అరుణ్ గోపి ఈ బయోపిక్ ప్లాన్ చేశాడట. బాంద్రా టైటిల్ తో తెరకెక్కే ఈ టైటిల్లో దివ్య భారతి పాత్రను తమన్నా వేయనుందట. యంగ్ డబుల్ స్టార్ తో ప్రశాంత్ నీల్ తీసిన మూవీ సలార్. ఈ నెలలో రావాల్సిన మూవీ దసరా, దీపావళికంటూ ప్రచారం జరిగింది. కానీ సంక్రాంతికి రావడం పక్కా అని తెలుస్తోంది. అందుకు తగ్గ అనౌన్స్మెంట్ సెప్టెంబర్ 25నే రాబోతోందట.